పెద్ద నెత్తెల కూర ఎప్పుడైనా తిన్నారా? నేను ఈరోజు చేసి చూపిస్తాను. హలో అండి. నా పేరు అనిత. మీరు చూస్తున్నది అనితాస్ కుకింగ్ స్టైల్. ముందుగా పొయ్యి మీద మూకుడు వేసుకొని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కాక ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగాలి. బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకుందాం. టమాటా ముక్కలు వేసాం కదా, ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్, కారం, పసుపు వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టేద్దాం. సాధారణంగా మనం చిన్న నెత్తళ్ళు చూస్తూ ఉంటాం కదా, కానీ ఇవి పెద్ద నెత్తళ్ళండి. రేర్గా దొరుకుతూ ఉంటాయి. చిన్న నెత్తళ్ళు చాలా టేస్ట్గా ఉంటాయి, ఇవి ఇంకా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వీటికి మూత పెట్టేద్దాము. మగ్గిన తర్వాత తీద్దాం. ఇదిగోండి, టమాటాలు అయితే మగ్గిపోయాయి కదా. ఇప్పుడు కొంచెం వాటర్ వేద్దాం. ఒక గ్లాసుడు వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరిగిన తర్వాత నెత్తళ్ళు వేసుకుందాం. ఈ నెత్తళ్ళు దొరకడం కూడా కష్టమే, అలాగే కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయండి. చిన్న నెత్తళ్ళ కంటే ఇవి కాస్ట్ ఎక్కువ. ఇప్పుడు వాటర్ మరిగింది కదా, కడిగి పెట్టుకున్న నెత్తళ్ళు అయితే బాగా కడిగి ఉప్పు, కారం, పసుపు వేసి మ్యారినేట్ చేసి పెట్టానండి. వాటిని కూడా వేసాను. ఇప్పుడు ఒక్కసారి కలిపేసి మూత పెట్టేద్దాము. ఒక్క నిమిషం అయితే ఉడికితే సరిపోతుంది. నెత్తళ్ళు మెత్తగా అయిపోతాయి, గుండగా అయిపోతాయి. అలా అవ్వకుండా ఒక్క నిమిషం ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇదిగోండి, ఇక స్టవ్ ఆఫ్ చేసాను. అంతేనండి, పెద్ద నెత్తళ్ళ కూర అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.